హాయ్ అండి. ఇవాళ ఫస్ట్ అయితే మామిడికాయ పప్పు కాబట్టి ఎక్కువ నెయ్యి వేసుకుందాం. నెయ్యి చాలా మంచిదండి. సో నెయ్యి మాత్రం స్కిప్ చేయకండి. ఆయిల్ అవన్నీ తగ్గించండి, కానీ నెయ్యి మాత్రం స్కిప్ చేయకండి. నెయ్యి కనీసం 2 స్పూన్స్ అయినా అన్నం తినేటప్పుడు పప్పులో తప్పకుండా వేసుకోండి. నేను ఇన్స్టెంట్గా చేసిన మామిడికాయ పప్పు వేడిగా ఉంది, చాలా చాలా వేడిగా ఉంది. అబ్బా, ఇది ఇన్స్టెంట్గా చేసిన మామిడికాయ పప్పు అండి. ఒరుగులతో చేస్తాం, చాలా చాలా బాగుంటుంది. మనకి సమ్మర్లో వస్తాయి మామిడికాయలు, వస్తాయి. మన ఆవకాయలు పెట్టేసుకుంటాం, మాగాయలు పెట్టేసుకుంటాం, ముక్కలు పచ్చడి పెట్టేసుకుంటాం, అన్నీ చేసేసుకుంటాం. ఇంకా కొన్ని మామిడికాయలు ఉంటాయి మన ఇంట్లో, అప్పుడు వాటిని పైనుంచి చెక్కు తీసేసి చక్కగా వైట్ పార్ట్ని ఉప్పు పసుపు వేసేసి మొత్తం పట్టించేసి ఎండలో పెట్టేసుకుంటే ఒక 3-4 రోజులు మంచి ఎండల్లో పెట్టేస్తే అవి గలగలగల అయిపోతాయి. అవేనండి ఒరుగులు, హిందీలో ఆమ్చూర్ అంటారు. ఇది మనం చక్కగా ఎప్పుడు కావాలంటే అప్పుడు మామిడికాయ పప్పు కావాలంటే అలా తినేయచ్చు. ఇప్పుడంటే పునాసకాయ వస్తుంది, ఇదివరకు కాలంలో పునాసకాయ లేదు, ఏం లేదు. అదే మన సమ్మర్ వచ్చే వరకు, మామిడికాయలు వచ్చే వరకు మనం వెయిట్ చేసేవాళ్ళం. అప్పుడు మనం ఇలా చేసి పెట్టేసుకుంటే మామిడికాయ పప్పు ఎప్పుడు తినాలంటే అప్పుడు తినచ్చు. చక్కగా ఇలా అప్పడాలు నంచుకుని తినచ్చు, వడియాలు నంచుకుని తినచ్చు. సూపర్ టేస్టీగా ఉంటుంది. చాలా చాలా పుల్లగా ఉంటుందండి, చాలా అంటే చాలా పుల్లగా ఉంటుంది. డూ ట్రై ఇట్ అండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి, ఇంకో నలుగురికి షేర్ చేయండి. చాలా చాలా టేస్టీ అయిన ఒరుగులతో చేసిన మామిడికాయ పప్పు అప్పడాలతో నంచుకుని తింటే ఉంటుందండి. అలాగే చల్లమిరపకాయ కూడా చాలా బాగుంటుంది. డూ ట్రై ఇట్ అండి, చాలా చాలా బాగుంటుంది. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దే. బాయ్ అండి.